ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో సున్నంబట్టి వీధిలో ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు వస్తువులు నగదు దొంగలు దోచుకున్నారు. ఇంటి యజమానులు అయిన ఆశీలు కృష్ణ దంపతులు ఇంటికి తాళాలు వేసుకుని బంధువుల ఇళ్లకు వారం రోజుల క్రితం వెళ్లగా ఇరుగు పొరుగు వారు తమ ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయని, తలుపులు తెరిచి ఉన్నాయని ఇంటి యజమానికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వెంకటాపురం వారి ఇంటికి చేరుకున్నారు. దొంగలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసు సిబ్బంది చోరీకి గురైన ఇంటికి వచ్చి పరిశీలించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. చెవులేమో 10,000 క్యాష్, 10,000 క్యాష్. చెవలి పెట్టి మీరు పెట్టాయి 3 డబ్బులు మట్టుకు మీరు పెట్టారు. ఇవన్నీ ఒకసారి పెట్టవా? ఊరికి వెళ్ళామండి. బతికేసాను 12 మేము వెళ్ళి బయలుదేరదాం వద్దాం అనేసరికి ఇంతలకి అమ్మాయి ఫోన్ చేసింది. మా ఇంటి ముందు ఉన్న స్వాతి ఫోన్ చేసి పిల్లగా తలుపులు తీసిన్నాయి, మరి ఇంటి ముందు గేట్ అయితే వేసింది, ఏదో తలుపులు తీసిన్నాయి, మరి ఏమైందేమో పిల్లని ఒక భయం వేసి నేను ఫోన్ చేసింది పిల్లని అని అన్నది. సరే అమ్మ మేము బయలుదేరుతాను అని వచ్చినాం. వచ్చి బీరువా తాళం మట్టుకి భద్ర కొట్టేసింది. అందులో మట్టుకి 10,000 క్యాష్ ఒకటి ఉంది, 40 వచ్చి చెవలి 3 ఉన్నాయి. అవి మట్టుకి లేవు. ఎన్ని వస్తువులు మట్టుకు అట్లనే ఉంది. అది జరిగిందండి. వెళ్ళాము, మా చిన్నోడి దగ్గరే ఉన్నాము. ఈ లోపల ఏం జరిగిందో మాకు తెలియదు. మా ఎదురింటి అమ్మాయి మధ్యాహ్నం ఫోన్ చేసి బాబాయ్ తలుపులు తెరిచినాయి, బాబాయ్ ఇది తాళం బద్దలు కొట్టింది, ఒక గేటు తాళం వేసింది అంటే మేము అప్పుడు మీద ఇప్పుడు వచ్చాం. తీరా ఇంట్లో పోయి చూస్తే 40 గొలుసు, చెవులవి, ఒక 10,000 రూపాయలు క్యాష్ పోయింది. 2 వస్తువులు అయితే ముట్టుకోలేదు, బంగారు బొత్తులు పోయింది.